యావత్తు చిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ చిత్రోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ వేడుకలో భారతదేశం అరుదైన ఘనతను దక్కించుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్గుప్తా చరిత్ర సృష్టించారు. అన్సర్టైన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డుని అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలుగా అరుదైన ఘనత సాధించారు. బల్గేరియన్ దర్శకుడు కాన్స్టంటిన్ బొజనోవ్ తెరకెక్కించిన ది షేమ్లెస్ చిత్రంలో నటించినందుకు గాను ఆమె ఈ అవార్డుని అందుకున్నారు. ఈ సినిమాలో అనసూయ రేణుక అనే వేషపాత్ర పోషించారు. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది. మరో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొంది అక్కడ 17 ఏళ్ల దేవికతో ఆమె ప్రేమలో పడుతుంది. అడ్డంకులను అధిగమించి వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథా నేపథ్యం. ఈ సినిమాను భారత్, నేపాల్లో దాదాపు 2 నెలల పాటు చిత్రీకరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన అనసూయ ముంబైలో సినీ రంగంలో ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించేవారు. దర్శకుడు బొజనోవ్ ఆమెకు ఫేస్బుక్ స్నేహితుడు. ఒకసారి ఆడిషన్ ఇవ్వమని అనసూయకు చెప్పారు. అది నచ్చడంతో ది షేమ్లెస్లో అవకాశం ఇచ్చారు. అలా నటిగా వెండితెరకు పరిచయమైన అనసూయ తొలి ప్రయత్నంలోనే కేన్స్లో అవార్డు అందుకోవడం విశేషం. ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతదేశం మరో ఘనతను కూడా దక్కించుకుంది. సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే లఘు చిత్రానికి లా సినెఫ్ అవార్డు దక్కింది. దాదాపు 17 చిత్రాలతో పోటీపడి ఉత్తమ షార్ట్ ఫిల్మ్గా మొదటి బహుమతిని అందుకుంది. పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టెలివిజన్ విభాగంలో సంవత్సర కాల పరిమితి ఉన్న కోర్సులో భాగంగా ఈ షార్ట్ ఫిల్మ్ను చిదానంద ఎస్ నాయక్ తెరకెక్కించారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ని ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. ఓ వృద్ధురాలి కోడిని ఎవరో దొంగిలించడం, దాన్ని వెతకడం కోసం ఆమె పడే తపన, ప్రయత్నాలను ఇందులో చూపించిన విధానం సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్తో పోటీపడి మొదటి బహుమతి గెలుచుకోవడంతో నెటిజన్లు ఈ టీంకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. సన్ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ వన్స్ టు నో రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు అంటూ పోస్ట్ చేసి షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద ఎస్ నాయక్ ట్యాగ్ చేశారు. కేజీఎఫ్ హీరో యష్ కూడా చిత్ర బృందాన్ని అభినందిస్తూ వారిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. దీంతో పాటు బన్నీహుడ్ అనే మరో భారతీయ యానిమేటెడ్ చిత్రం ఈ పోటీలో 3వ బహుమతిని సొంతం చేసుకుంది. దీన్ని చిత్ర నిర్మాత మహేశ్వరి రూపొందించారు. ఉత్తమ లఘు చిత్రానికి 15,000 యూరోలు, తృతీయ స్థానానికి 7,500 యూరోలు అందించారు.